ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జాతకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 15, 16 తేదీలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మే 15, 16 తేదీలలో వృషభ రాశి వారితో విధి వింత నాటకం ఆడబోతోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతోంది, అలాగే ఏ అంశాలలో మీకు అనుకూలంగా ఉంది, ఏ అంశాలలో మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు చేయవలసిన దేవతారాధన గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది. ప్రజాకర్షణకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అందరితో చాలా కలుపుకొని పోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు అధికంగా ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కూడా కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం మూలంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలను వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడులను అంటే ఫలితాలను బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్గా అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనే తపన ఈ రాశి వారిలో అధికంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైన చిత్ర విచిత్రమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు. తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే వృషభ రాశి వారు పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు అధికంగా చూపిస్తారు. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఈ వృషభ రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక 2025వ సంవత్సరం మే నెల 15, 16 తేదీలలో వీరి యొక్క ఫలితాలు చూసినట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అసలు అటువంటి ఆరోపణ మీపైన వస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీ పైన ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు. ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కుంగదీసే వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుడిని వేడుకోండి.
మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేయమని ఆ శివభగవానుడిని వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఆ శివభగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలు పరిశీలించినట్లయితే కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చెయ్యని కారణంగా మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో ఒకరి నుండి సహకారాలు మీకు అందుతాయి. ఇది వరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్ గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడినప్పుడు ఈ సందర్భాలలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే వృషభ రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త పథకాలను వేస్తారు. అంటే ఇది వరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు ఈ రోజు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజే మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించిన ఒక వార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాలలో స్థిరపడి మీరు అక్కడే ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చేయాలి అనుకుంటున్న వారికి మంచి అవకాశం లభించబోతోంది. అలాగే వృషభ రాశి వారు ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకోబోతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం అయితే ఏర్పడబోతోంది. వారి వల్ల మీ జీవితంలో ఒక ఊహించని మార్పు కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ వృషభ రాశి వారి ఫలితాలలో కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నింద మోయవలసి వస్తుంది. కాబట్టి శివభగవానుడి మనసులో తలుచుకుని మీ బాధను చెప్పుకుంటే ఆ నింద మీ పైన పడకుండా ఆ శివభగవానుడే కాపాడుతాడు. అలాగే మీకు కలిగే ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. అలాగే వృషభ రాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల గతంలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి మే 15, 16 తేదీలలో ఏ విధమైన ఫలితాలు అందుకోబోతున్నారు, ఏ విధంగా వీరితో విధి వింత నాటకం ఆడబోతోంది, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.